నమస్కారం అండి. నేను ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బి మురళీధర్ రెడ్డి. ఇవాళ నేను చెప్పబోయేది రాంగ్ స్టెప్ గురించి అండి. రాంగ్ స్టెప్ అంటే మన పాదంలో మనం అడిగేసే విధానం అన్నట్టు. సో మన బాడీ వెయిట్ అంతా మన పాదం గ్రౌండ్కి తీసుకెళ్తుంది. సో అది గ్రౌండ్కి వెళ్ళాలంటే పాదంలో మనకి మెయిన్ ఏరియాస్ ఉంటాయి పాదంలో. సో మన బాడీ వెయిట్ టోస్ దగ్గర ఏరియా, నెక్స్ట్ హీల్ ఏరియా, నెక్స్ట్ అవుటర్ ఫుట్ ఏరియా. సో ఈ 3 ఏరియాస్ నుంచే పాదంలోంచి గ్రౌండ్లోకి అంటే మనకి వెయిట్, మన బాడీ వెయిట్ వెళ్ళాల్సి వస్తుంది. టోస్ దగ్గర ఏరియా. సో ఆ 3 ఏరియాస్, ఆ టోస్ దగ్గర ఏరియా అంటే మన వేళ్ళ దగ్గరది, వెనకది మడము, నెక్స్ట్ పాదంలో బయట పక్క ఏరియా. సో ఈ ఏరియాస్ నుంచే మన బాడీ వెయిట్ గ్రౌండ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో కొందరు ఏం చేస్తారంటే పొద్దున్నే వాకింగ్ చేద్దామని ట్రై చేస్తారు. సో ఆ 3 డైలీ ఎక్సర్సైజ్ లాగా ఉంటుందని వాకింగ్ చేద్దామని చూస్తారు. కానీ వాకింగ్ చేసేటప్పుడు కరెక్ట్ అడుగు పడుతుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలుగా ఉన్నప్పుడు అడుగు రాంగ్ పడ్డా అంటే మామూలు యాక్టివిటీస్కి, అంటే మామూలు డైలీ యాక్టివిటీస్, రెగ్యులర్ యాక్టివిటీస్కి మనకు ప్రాబ్లం ఏమి ఉండదండి. హెవీ యాక్టివిటీ చేసినప్పుడే రాంగ్ స్టెప్ పడుతూ ఉంటే మనకి అప్పుడు పని అయిపోయినాక బాగా వీక్ అవ్వడం, బాడీ అంటే కొంచెం కాళ్ళు లాగేసినట్టు, కాళ్ళు బాగా వీక్ అయిపోయినట్టు అలా ఉంటుందండి. సో అలా ఉండకూడదంటే మన అడుగు కరెక్ట్గా ఉండాలండి. అడుగు కరెక్ట్గా వేస్తున్నామా లేదా అనేది చూసుకొని వాకింగ్ చేయాల్సి వస్తుంది. షేప్ ఆఫ్ ద ఫుట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. షేప్ ఆఫ్ ద ఫుట్ అంటే మన ఫుట్ ఎలా ఉంది అనేది, అంటే మన కొందరికి ఫ్లాట్ ఫుట్ ఉంటుందండి. ఫ్లాట్ ఫుట్ అంటే ఏంటంటే మనం వేసే అడుగు మొత్తము లోపల పక్క, పాదంలో లోపల పక్కనే గ్రౌండ్కి పోతూ ఉంటుందండి. అంటే టోస్ దగ్గర, అంటే వేళ్ళ దగ్గర ఎక్కువ పోదు, మడల దగ్గర ఎక్కువ పోదు, హీల్ దగ్గర కూడా ఎక్కువ పోదు. బాగా అంటే లోపలి అంటే ఇన్నర్ ఫుట్ ఏరియా నుంచే వెళ్తుంది. సో అక్కడ వెళ్ళినందువల్ల ఏంటంటే ఆ మజిల్స్, మన బాడీలో ఉండే మజిల్స్ అన్నీ ఒక రకంగా గ్రౌండ్కి వెయిట్ వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తాయి. అది ఫస్ట్ చెప్పిన విధానం. ఇప్పుడు ఇట్లా ఇన్నర్ ఫుట్ ఏరియా నుంచి వెళ్ళే వెయిట్ దానికి మాత్రం మనకి ప్రాబ్లం వస్తుంది. సో ఆ ఇన్నర్ ఫుట్ ఏరియా నుంచి వెళ్ళకుండా ఉండాలంటే మన పాదం లోపల, అంటే మనం గ్రౌండ్లో నడుస్తూ ఉంటే మన తడి నెల మీద నడుస్తే మనకు అర్థమవుతుంది ఎలా వెళ్తుంది గ్రౌండ్కి మన వెయిట్ అని. సో లోపల పక్క నుంచి వెళ్ళేదానికి మనము అవాయిడ్ చేసుకోవడానికి మీడియల్ ఆర్చ్ సపోర్ట్ అని ఉంటుందండి, అది పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ.